అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఈ రోజు స్పెషల్ అందరికి ఎంతో ఇష్టమైన డే, ఫ్రెండ్షిప్ డే. తేజస్వి గుడివాడ కాదు మడివాడ. ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మైండ్ కరెక్ట్ గా పనిచేస్తే ఇంకా అందానికి విలువే ఉంటా చెప్పండి. వీడు టూరిస్ట్ తిరుగుతూ ఉంటాడు. నేను కూడా టూరిస్టే. మీరు ఇండోర్ తిరుగుతాను, నేను అవుట్డోర్ తిరుగుతాను. అదే డిఫరెన్స్. చిన్న చిన్న పిల్లలతో హ్యాపీగా ఉండాలి మీకు లేదా? అయ్యో, మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు నిజంగా. అమ్మ బాబాయ్, మీరేమన్నా పాస్వర్డ్ అండి? లేదండి. ఎందుకు? మరి నా హార్ట్ ని అలా ఓపెన్ చేస్తారండి బాబు అసలు. జాగ్రత్త అమ్మా. ఏయ్, ఏంట్రా ఏదో కోడి పిల్లని దాచినట్టు దాస్తున్నావు? ఎదురుగా కత్తున్నప్పుడు దాయాలి కదన్నా. ఎందుకురా అంత పొసిషన్? మాట్లాడుకో. మీరు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు పొద్దున పడుకున్నలా తిరిగి అలా ఫేస్ చూస్తే ఐ హార్ట్ బొంగమూతి. ఓయమ్మా చానా. అసలు మనకే ఎందుకు ఈ కష్టాలు అంటారు? ఇంటి దగ్గర తించిన తల మళ్ళీ ఇంటికి వచ్చాక ఎత్తుతాం కదా. పరాయి మగాడు నీడ మన మీద పడితే అమ్మో అమ్మో 10 సార్లు తల స్నానం చేస్తాం కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. కొంచెం ఇటు రండి, అంటే నీడ పడిద్దేమో అని. మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటి అలాగా? వెళ్తే ఏమైద్ది? ఇందాక నిమ్మకాయ నువ్వేం చేసావు? పిండేసా. ఆయన అదే. అరే ఏంట్రా ఇది? అనవసరంగా ఇటు ఫ్రెండ్ అయ్యారా బాబు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు. ఏముంది, బనానా తినాలి, షార్ట్. దాని తర్వాత ఏం చేయాలి? మిమ్మల్ని పట్టుకోవాలి వచ్చి. అది మ్యాటర్. ఇప్పుడు మేము టచ్ చేయాలా, నువ్వు టచ్ చేస్తావా? అమ్మా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఆడపిల్ల మీదకి ఎలా తోస్తాయండి? ఇప్పుడు 10 సార్లు స్నానం చేయాలి ఆవిడ. అత్యంత తెలివిగా ఆలోచించే జంతువు ఏది? అశురెడ్డి. కోతిలాగా వెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఓకే. మధ్యలో పడేస్తే నీ జీవితం బాగుంటుంది తమ్ముడు. ఆహా, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. అర్థమైంది. ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ ఈటీవీలో.